ఓకే. ఎన్ని పద్యాలు చెప్తావు? చెప్పు. ఫస్ట్ పద్యం. తప్పించువాడు వైద్యుడు ఎప్పుడు నడతగగా పారు నేరును ద్విజుడు చెప్పడిన ఎరునుము చెప్పడికున్నట్టు ఈరు చెరుకుము సుమతి. భావం. ఓ మంచి బుద్ధి గలవాడ, అవసరాన్ని కప్పించేవాడు వైద్యుడు, ఎల్లప్పుడు ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే పండితుడు, ఉన్న ఊళ్ళో ఉండు, అవిలేని ఊళ్ళో నివసించవద్దు. రెండో పద్యం. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానంబు, ప్రశ్న తోడ పెరుగు ప్రభావంబు, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకంబులే నా విధాల బాట నార్ల మాట. భావం. ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వలన సమాజంలో మనుషుల పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది. మూడో పద్యం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కినని కీడి చేయరాదు, పుష్కమేలు చేసి పొమ్మనంటే చాలు విశ్వదాభిరామ వినురవేమ. భావం. ఓ వేమ, చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు, తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. ఫోర్త్ పద్యం. మచ్చిక లేని చోట అనుమానము వచ్చిన చోట, మెండుగా గుచ్చుతున్న చోట, గుణగోధులు ఉండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులు ఉండరే నచ్చట మోసముండ్రు, సుగుణాకర పెమ్మయ్య జింగిది మని. భావం. చదవలేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యను మెచ్చుకొని చోట, రాజు దయలేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్ళకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఐదో పద్యం. నిజము మీద భూమి నలబడి ఉండును, సత్యవాకు వలన జనత నడుచు, సత్యమొకటి పప్పు అమ్మారము జయు. కాళికాంబ అంశ కాళికాంబ. భావం. నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది, సత్యవాకు వలనే జగతి నడుస్తుంది, సత్యాన్ని ఆచరిస్తే పాపలన్నీ నశించిపోతాయి. సిక్స్త్ పద్యం. వలేయవి అనురించిన నరవర ఏ ప్రియము, తన మనంబున కగుందా నురులకు నైషయికునికి బరాయనము పరమధర్మ పదములకెళ్ళన్. భావం. ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకున్నటమే అన్ని ధర్మ మార్గాలను గొప్పది. సెవెంత్ పద్యం. నీతియే మూలము విద్యకు, నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకము, నీతియే భూత ప్రీతియు, నీతి ఎప్పుడెందు నేత పదము. భావం. విద్యకు నీతియే ఆధారం, చతుర్విధ పురుషార్థ తత్వాన్ని నిర్ణయించేది కూడా నీతి, సర్వభూతాలకు ప్రీతి కలిగించేది కూడా నీతి. నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. ఎనిమిదవ పద్యం. చదివని వాడు అజ్ఞండుకు చదివిన సద్వివేక చతురత కలుగు, చదవగ వలియను జనులకు చదివించద నారిలొద్ద చదువుము తండ్రి. భావం. చదవని వాడికి ఏమీ తెలియదు, చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద చదివిస్తాను నాయన చదువుకో అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి చెప్పాడు. 9వ పద్యం. తరులతి రసపాల బారు గురుతంగాంచు, నింగి వ్రేలుచు అమృతమసంగుమేగు దుర్దతులుగారు బుధులు సమృద్ధి చేత, జగతి నొప్పుకర్తలకు నిధి సహజ గుణము. భావం. చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరుతో వంగిపోతాయి, ఆకాశంలో ఆధారం లేకుండా మేగుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపద ఉండడం చేత పండితులైన వారు అహంకారం పొందరు, ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం. వెరీ గుడ్, వెరీ గుడ్. నన్ను అందరూ క్లాప్స్ కొట్టినారా? పిల్లలు బాగా